brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। దాడుల సమయంలో వినిపించిన శబ్దాల్ని మనం వింటూ ఉన్నాం. టీవీ9 స్క్రీన్ మీద దానికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా మీకు ఇస్తూ ఉన్నాం. ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి తరువాత పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎల్ఓసిలో జరుగుతున్న కాల్పుల్ని కూడా చూడొచ్చు. సో ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. ఈ చర్యలకు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇప్పటికే ట్వీట్ చేశారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసని చెప్తూ ఉన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తరువాతే సరిహద్దులోని పూంచ్ రాజౌరి సెక్టర్స్ లో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. ఒకసారి మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ పై వార్ రూమ్ లో ఆపరేషన్ సింధూర్ ని పర్యవేక్షిస్తున్న ప్రధాని మోదీ, త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోదీ అంతా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి వార్ రూమ్ లోని ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ గా చేసుకుని ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది. అందులో 5 ఎల్ఓసిని ఆనుకుని ఉంటే మరొక 4 శిబిరాలు మాత్రం పాకిస్తాన్ భూభాగం జనావాసాల మధ్యలో ఆ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. అయితే మన దగ్గర ఉన్న అత్యాధునికమైన మిసైల్స్ తో టార్గెట్ చేసి ఆ ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే ఆ మిసైల్స్ పడే విధంగా ప్రయోగించడంలో మన భారత ఆర్మీ సక్సెస్ అయిందని చెప్పాలి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ రోజు ఉదయం 10 గంటలకి భారత ఆర్మీ ఉన్నతాధికారులు మీడియా ముట్లో మనందరికీ కూడా వెల్లడించబోతున్నారు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి తరువాత సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. ఇక ఎక్కడెక్కడ దాడి చేసింది అన్న డీటెయిల్స్ ని కూడా మీకు ఇస్తున్నాం. విజువల్స్ తో సహా టీవీ9 స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ భారత్ దాడులతో పాక్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయిందని చెప్పాలి. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్స్ ను 48 గంటల పాటు అక్కడ మూసివేశారు. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. సో దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా చాలా అలర్ట్ అయిపోయాయి. పాక్ నుండి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని కూడా మోహరించారు. పెహల్గాం ఉగ్ర దాడి ఘటనలో ఉగ్రవాదులు టార్గెట్ చేసింది పురుషులనే కావచ్చు, కానీ ఎంతో మంది మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఘటన కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. ఉత్తర భారతదేశంలో పలు ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేస్తూ విమానయాన సర్వీసులు ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేశాయి. అయితే పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్రిక్తతను తగ్గించుకోండి అని ఇరు దేశాలకు కూడా సూచించారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలని కోరారు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు కాదు అన్నారు ట్రంప్. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా నుంచి మరొక ట్వీట్ కూడా వెలువడింది. ఉగ్రవాదులపై ప్రతి చర్యకు దిగే హక్కు భారత్ కి ఉంది, కానీ మళ్ళీ పాకిస్తాన్ ప్రతి దాడి చేయొద్దు అంటూ ఒక హెచ్చరిక స్వరంతో అమెరికా ట్వీట్ చేసినప్పటికీ పాకిస్తాన్ దాన్ని పెడచెవిన పెట్టిందని అనుకోవాలి. ఎందుకంటే భారత్ పౌరుల మీద పాక్ దాడికి దిగింది. మోటార్ షెల్స్ ని విచక్షణ రహితంగా ప్రయోగించింది. ఎందుకంటే అవి ఏ లక్ష్యం లేకుండా ఎక్కడ పడతాయో తెలియని మోటార్ షెల్స్ ని ప్రయోగించింది అంటేనే యుద్ధానికి కాలు దువ్వుతుందని సంకేతం ఇచ్చినట్లే.